జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. హారిక సార్, సత్యం ఆ అభిగాడు జైలుకి వెళ్ళడం ఖాయం. ఇదిగోండి సార్. చెప్పమ్మా హారిక, ఏదైనా గుడ్ న్యూస్ అయితే చెప్పమ్మా. బ్యాడ్ న్యూస్ అంకుల్. మీకు మేము హెల్ప్ చేస్తున్నామని మా అభిబావ్ గారికి డౌట్ వచ్చింది. అవును సార్, ఆల్రెడీ మీరు వసువదిన్తో ఫోన్లో మాట్లాడి అంతా చెప్పి మమ్మల్ని ఇరికించారు. మా బావగారు ఏ క్షణంలోనైనా మమ్మల్ని వివరాలు అడగొచ్చు. ఏం చేయాలి అంకుల్? మీకు ఏమీ తెలియదని చెప్పండి అమ్మా. మిమ్మల్ని ఎంత అడిగినా సరే తెలియదనే చెప్పండి. మా అభి అన్నయ్య అసాధ్యుడు సార్. ఎలాగైనా మా నుంచి నిజం రాబడతాడు. అప్పుడు నా పేరు చెప్పకండి. చెబితే నా ఎమ్మెల్యే పదవి పోయి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. ఏ పార్టీ నన్ను చేర్చుకోరు. నా పొలిటికల్ ఫ్యూచర్ సర్వనాశనం అయిపోతుంది. అంటే మేమిరుక్కోవాలా అంకుల్? కాదు, ఆ అభిరాముని ఎలాగైనా ఇరికించండి. ఎలా స్టేషన్ నుంచి బయటకు వచ్చాడో మళ్ళీ అలాగే స్టేషన్కి తిప్పి పంపుదాం. ఎలా సార్? అభి అన్నయ్యకి బెయిలొచ్చింది కదా. వచ్చింది కండిషన్ బెయిల్. రోజు పొద్దున సాయంత్రం స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలి. ఈ రోజు సంతకం పెట్టకపోయినా బెయిలు రద్దవుతుంది. తన్ని తీసుకెళ్లి స్టేషన్ సెల్లో కూర్చోబెడతారు. మా బావగారు వెల్ డిసిప్లిన్ అంకుల్. రోజుకు 2 సార్లు స్టేషన్కి వెళ్లి సంతకాలు పెట్టొస్తారు. మిస్ చేయరు. మీరు మిస్ చేయాలి. తను స్టేషన్కు వెళ్లి సంతకం పెట్టలేని పరిస్థితి కల్పించాలి. స్టేషన్కి వెళ్లకుండా ప్లాన్ చేయాలి. అర్థమైంది సార్. రేపు మార్నింగ్ మా అన్నయ్య స్టేషన్కి వెళ్లకుండా చేస్తాం. మధ్యాహ్నం కల్లా అన్నయ్యని పోలీసులు తీసుకెళ్ళిపోతారు కదా. చాలా ఫాస్ట్గా ఉన్నావు అబ్బాయ్. రేపు ఉదయం 9 గంటలకు అభిరామ్ స్టేషన్లో సంతకం పెట్టలేదనుకో 10 అరెస్ట్ అవుతాడు. మళ్ళీ బెయిలు రాదు. నెక్స్ట్ కోర్టు, ఆ తర్వాత జైలే. చాలా థ్యాంక్స్ అంకుల్. మంచి ఐడియా ఇచ్చారు. అలాగే మమ్మల్ని ఫారిన్కి కూడా పంపించండి. ఆ విషయం ఎలా మర్చిపోతానమ్మా? నా డైరీలో రాసుకున్నాను కదా. నేను చెప్పింది చెప్పినట్టు చేయండి చాలు. మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తానుగా. ఉంటానమ్మా. వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తారు సార్? శ్మశానానికి. వాడితో నువ్వు వెళతావా? వద్దులేండి. అన్నయ్యని పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఆపాలి. ఎలాగైనా ఆపి తీరాలి. ఏమండి, భోజనం రెడీ. రండి వడ్డిస్తాను. వసుగారు, హా? మన ఫుడ్లో డ్రగ్స్ కలిపింది ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యే అనే తెలుసు. కానీ వాడికి మన ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేశారని మీరెవరి మీదైనా డౌట్ పడుతున్నారా? అదేం లేదండి. మరిందాక మన అనుకున్న వాళ్ళే మోసం చేశారు అన్నారు. అది ఊరికే. ఎందుకమ్మా ఇంకా దాస్తావు? చెప్పాలి వసు. అభికి నిజం తెలియాలి. తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన ఆ ఇంటి దొంగలు మరెవరో కాదభి, అఖిల్, హారికలే. ఆ ఎమ్మెల్యేతో చేతులు కలిపి నిన్నీ కేసులో ఇరికించి జైలుకు పంపించారు. నువ్వొచ్చాక వాళ్లపై నిర్ణయం తీసుకుందామని ఆగాను. అఖిల్ బాగా చెడిపోయాడభి. తప్పులు నేను చేశాను, కాని సరిదిద్దుకున్నాను. అఖిల్ ఆ ప్రయత్నం చేయట్లేదు. హారిక వల్ల అఖిల్ మరింత చెడిపోతున్నాడు. వాళ్లకి తోడు సుమంగళి పిన్ని చెత్త సలహాలిస్తుంది.
వాళ్ళేం చేద్దామో నువ్వే చెప్పు అభి. నువ్వే నిర్ణయం తీసుకున్నా మాకు సమ్మతమే. అఖిల్ నా తమ్ముడు నాన్న. హారిక ఇంకా చిన్నపిల్ల. తెలుసో తెలియకో తప్పు చేసుంటారు. వదిలేయండి. వాళ్ళని ఇలా క్షమించుకుంటూ పోతే ఈరోజు ఇచ్చేశారు, రేపు ఇంకోటి చేస్తారు. వాళ్ళకి శిక్ష పడాల్సిందే. వాళ్ళు కావాలని తప్పు చేసుండరత్తయ్య. ఆ ఎమ్మెల్యేనే వీళ్ళనేదో ప్రలోభ పెట్టుంటాడు. దానికి ఆశపడే వాళ్ళిలా చేశారేమో. కరెక్ట్ వసు. ఆ ఎమ్మెల్యే వీళ్ళకి వేసిన బిస్కెట్ ఏంటో నాకు తెలుసు. చెప్తే నువ్వు బాధపడతావని చెప్పలేదు అభి. అఖిల్ హారికలు మన ప్రాపర్టీస్ అన్ని అమ్మేసి ఆ డబ్బులతో అమెరికాకి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారు. అవునభి, ఆస్తితో సంబంధం లేదని మీ అన్నయ్యతో సంతకాలు పెట్టించుకున్నారు. అఖిల్ కూడా అలాగే సంతకాలు పెట్టి ఆ ఎమ్మెల్యే దగ్గర ఇరుక్కున్నాడు. నాకంతా తెలుసు వదినా. మరి అన్నీ తెలిసి ఎందుకు మౌనంగా ఉన్నావు అభి? అఖిల్ హారికల్ని ఏం అనకుండా ఎందుకు వదిలేశావు? వాళ్ళని క్షమించకభి, శిక్షించు. నా తమ్ముణ్ణి మరదల్ని నేనెలా శిక్షిస్తానమ్మా? చిన్నప్పుడు మేము తప్పు చేస్తే మీరు మమ్మల్ని మందలించి మంచి దారిలో పెట్టారే గాని శిక్షించలేదు కదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.